నామానికి స్తుతి కలుగునుగాక. మరొకసారి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానంలో ఆయన ప్రేమించి స్తుతించడానికి చేరువచ్చినటువంటి మనమందరం కూడా దండులము. దేవుడు మనకి ఆధిక్యతను ఇచ్చినందుకై దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని నామాన్ని స్తోత్రం. తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు రాజా. ఈ రాత్రికాల సమయములో మీరు దిగురండి. ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడవు దయగల తండ్రి, నూతన ఇజ్రాయేల్గా మారినటువంటి మా స్థుతుల పైన కూడా మీరు ఆశీనుడు కండి. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సకల పొంచి చీకటి ఆటంకములను, దయ్యపు ఆటంకములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించు. మహిమ ఘనత ప్రభావములు మీకే అర్పిస్తాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. కృపా నాకు చాలును, కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప లేనిదేనే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే శాసించునా, అవి అనగిపోనా. నీ కృపయే శాసించునా, అవి అనగిపోనా. కృపా నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా. నా జన్మభూమి వికటించగా మారిపోయేనే ఈ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా. నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా. నీ కృపా నాకు చాలును, కృప లేనిదే బ్రతుకలేను. నీ కృపా నాకు చాలును, కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బ్రతుకలేను. ముందుగానే ఏర్పరచుకో
ఏర్పరచుకొని నన్ను పిలచితివి. ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివి. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ పిలుపే నాకు చాలును, నీ కృపలేనిదే బ్రతుకలేను. నీ కృపలేనిదే బ్రతుకలేను. నీ కృపలేనిదే దేవునికి స్తోత్రం. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని ఎవరు నాకు లేరని. నేనోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. నేనోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. నీవే నాకని ఎవరు నాకు లేరని. ఉన్నత ఉపదేశమందునా యువజల సంగమందునా. ఉన్నత ఉపదేశమందునా యువజల సంగమందునా. కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. సృష్టికర్తవు నీవే, దైవిక స్వాస్థ్యత నీలోనని.
గీత హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. వన్ 142 వాడు. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. ఎంతో మధురం యేసు నీ ప్రేమ, ఎంతో మధురం యేసయ్యా, మధురాతి మధురం నీ ప్రేమ, మధురాతి మధురం యేసయ్యా, మధురాతి మధురం నీ ప్రేమ, మధురాతి మధురం నీ ప్రేమ. తండ్రి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురం యేసు నీ ప్రేమ, ఎంతో మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. కన్ను రెప్పలాంటిది నీ ప్రేమ, చిరకాలముండును నీ ప్రేమ. యేసు నీ ప్రేమ ఎంతో మధురం యేసు నీ ప్రేమ, త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. బలమున్నది నీ ప్రేమలో,
ఎంతో మధురం యేసుని ప్రేమ దేవునికి స్తోత్రం. చివరిగా ఒక పాట పాడుకొని మనము కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. శరణని వేడదాం. శరణని వేడేదా కరుణామయని, శరణని వేడేదా కరుణామయని, రెక్కల చాటుననే దాగేదా నిరాతము నాకు నివాసముని. శరణని వేడేదా కరుణామయనే, నాకు విరోధముగా పలు విధముల ఆయుధములు రూపించిరి రిపులు. నాకు విరోధముగా పలు విధముల ఆయుధములు రూపించిరి రిపులు. అన్నిటిలోనొక ఆయుధమైనను, అన్నిటిలోనొక ఆయుధమైనను వర్ధిల్లదు నీ కృప నన్ను గావగా. శరణని వేడెదా కరుణామయని, ఘోషించు కడలి కెరటంబులపై విజయుడనైనే నాట్యము చేసేదా. ఘోషించు కడలి కెరటంబులపై విజయుడనైనే నాట్యము చేసేదా. నివ్వెరపోవచ్చు లోకము చూడగా, నివ్వెరపోవచ్చు లోకము చూడగా, స్తుతి పాడేదాని ధన్య చకోరిని. శరణని వేడెదా కరుణామయని, శరణని వేడెదా కరుణామయుడా. నన్ను జీర్చగోరు చూపెను నన్ను వరదవలే భీకరముగా రాగా. నన్ను జీర్చగోరు చూపెను నన్ను వరదవలే భీకరముగా రాగా. అమ్మ కన్నకం మని నీ ఒడిలో, అమ్మ కన్నకం మని నీ ఒడిలో నెమ్మది నొందుచు ఒదిగేదనయ్యా. శరణని వేడెదా కరుణామయని, వేడెదా కరుణామయుడా. నా ప్రతి దోషము కొరకును దండన సిలువలో పొందిన ప్రియ యేసయ్యా. నా ప్రతి దోషము కొరకును దండన సిలువలో పొందిన ప్రియ యేసయ్యా. నాకై చీలిన బంధవు నీవు, నాకై చీలిన బంధవు నీవు. వేరెవరును నన్ను గావగలేరు. శరణని వేడెదా కరుణామయని, శరణని వేడెదా కరుణామయని. రెక్కల చాటుననే
పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. కొద్దిసేపు మనం ఒక వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ స్తోత్రం కలుగును గాక. 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదువుతూ ఉన్నాను, దయచేసి గమనించండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ యొక్క నోట రాణియకుడి. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులారా, భక్తి సాధనలో కీలకమైనటువంటి పాత్రను పోషించేటటువంటి అవయవం మన శరీరంలో మానవుని యొక్క నోరు. ఈ నోరు అనేటటువంటిది మరి చాలా ప్రత్యేకమైనటువంటిది. యేసు ప్రభుల వారు తన పరిచర్యలో ఒక సందర్భంలో అంటాడు, మిమ్మల్ని ఏమి చెరుపుతుందా అంటే మీరు మాట్లాడే మాటలే మిమ్మల్ని చెరుపుతున్నాయి అన్నాడు. దయచేసి మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం గమనిస్తాం ఆ మాట. యేసుప్రభు పరిచర్యలో మన నోటితో చేస్తున్నటువంటి అతి దారుణమైనటువంటి చర్య గురించి మాట్లాడతాడు. 7వ అధ్యాయము మార్కు సువార్త మరి 21వ వచనం చదువుదాం. లోపలి నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మస్తరమును, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అంటే మనుషుని లోపలిలోకి వెళ్ళేది ఏది ఆయన అపవిత్రపరచదు. ధర్మశాస్త్రం ప్రకారంగా మరి కొన్ని జంతువులను దేవుడు తినొద్దని చెప్పాడు. పంది మాంసం దేవుడు తినొద్దన్నాడు, ఎందుకంటే అది నెమరు వేయదు. ఒంటె మాంసం దేవుడు తినొద్దన్నాడు. 2 డెక్కలు కలిగినది ఏదో అది నీవు తినవచ్చును అంటాడు. నెమరు వేయ జంతువులు తినవచ్చును అంటాడు. ఇట్లా కొన్ని నిబంధనలు పెట్టాడు. రక్తమును తినకూడదని చెప్పాడు పాత నిబంధనలో. మరి కొత్త నిబంధనలో మనకి ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు నువ్వు పంది మాంసం అని తినొచ్చు, కుక్క మాంసం అని తినొచ్చు, నీ మనస్సాక్షి ఒప్పుకుంటే ఇది ఏదైనా తినవాడు అంతే. ఇక్కడ మనస్సాక్షిని పెట్టాడు. మనస్సాక్షిని బట్టి ఏ విచారణ చేయకుండా కటికవాని అంగట్లో అమ్మున్నది ఏదో అది తినమన్నాడు కొత్త నిబంధనలో. మనకిప్పుడు ఆ మాంసం తినొద్దు, ఈ మాంసం తినఅనేది ఏమీ లేదు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా కొన్ని తింటే మనుషులు అపవిత్రులు అయిపోయారు. కొన్ని తినడం వల్ల వాడు అపవిత్రుడు, పలానా జంతువుని తిన్నాడు కాబట్టి వాడు అపవిత్రుడు అని వాడు పాప పరిహార్థం కొరకు మళ్ళా వాడు కొన్ని నిబంధనలు దేవుడు పెట్టాడు. ఈ ఒక పావురం పిల్లని తీసుకొని రావడము, ఒక మేక పిల్లని తీసుకొని రావడము చేయాలి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు మనల్ని అపవిత్రపరిచేటటువంటిది మన లోపల పడేది కాదు, మనలో నుంచి బయటకు వచ్చేది. ఏంటంటే మనలో నుంచి బయటకు వచ్చే దాంట్లో మొట్టమొదటిది మాట బయటకు వస్తుంది. అందుకే యేసు ప్రభుల వారు అంటారు లూకాసు వార్తలో, మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి మీరు లెక్క చెప్పుకోవాలి తీర్పు దినాన అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట కదా? దయచేసి లూకాసు వార్త చదవండి. ఎన్నో వచనం? లూకాలో కూడా ఉంటుంది. మత్తయి సువార్త ఎన్నో వచనం? మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూడ ఒకసారి. ఇదే మాట. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. అందుకని నీ మాటను బట్టి నీతిమంతుల వాని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు అన్నాడు యేసు ప్రభుల వారు. దేవుని బిడ్డలారా, మనం ఏం పలుకుచున్నాం అనేటటువంటిది చాలా కీలకం. ఏంటండి? ఎఫెసీయులకు
హెచ్చరిక చేస్తున్నాడు పౌలు. మీ నోట్ల నుంచి ఏది పడితే అది రావద్దు. ఎందుకు? వీరి నోట్ల నుండి కొన్ని వస్తున్నాయి. 4వ అధ్యాయము మరి 25వ వచనం గమనించండి ఒకసారి. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని అన్నాడు 25లో. ఏంటండి అబద్ధమాడుట మానంటే అర్థమైంది? ప్రతివాడు అబద్ధాలాడుతున్నాడు. ఏదో పితరులు చేసిన పాపం సరిపోనట్టు. పితరులు చేసిన దోషాలే ఎన్నో మన మీద ఉన్నాయి. ఇంకా మనం మరలా అబద్ధాలాడి, మనం మరలా తప్పులు చేసి, మరలా మనం దొంగతనాలు చేసి, మరలా మనం మనుషులను మోసం చేసి, మరలా మనం వ్యభిచారం చేసి, త్రాగి తిని తందనలాడి ఇష్టానుసారమైన జీవితానికి బాధితులం అయిపోయి మరలా మనం ఇంకా శాపాన్ని మూట కట్టుకోవద్దు. యేసుక్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయినాడు. మన మీద విధి రూపకమైనటువంటి ఆజ్ఞలుగా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసాడు. పితరుల ద్వారా మనకు రావాలి శాపం. ఒకవేళ ధర్మశాస్త్రం కనుక ఉంటే వేవేల తరములకు వాళ్ళకి ఏమొస్తుంది అన్నాడు దేవుడు? శాపం వస్తుంది అన్నాడు. ఆ వచనం బైబిల్లో ఉంది. యేసు ప్రభు సిలువ ద్వారా దాన్ని కొట్టివేయకపోతే మన మీద కూడా పితరుల యొక్క దోషం ఉండేది. దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన మన జీవితంలో మన పితరులు అంతకన్నా ముందు మన ఫాదర్స్ ఏ తప్పులు చేసిర్రో, విగ్రహారాధన చేసిర్రో, వ్యభిచారం చేసిర్రో, జాగ్రత్తం చేసిర్రో, మోసాలు చేసిర్రో, దగా చేసిర్రో, అదన్నీ దేవుడు లెక్కలో తీసుకోండి. నీ వరకే దేవుడు చూస్తాడు. నువ్వెంతవరకు నమ్మకంగా జీవిస్తున్నావు, నీ మాట తీరు ఏ రీతిగా ఉన్నది. మనందరికి తెలుసు. ఆ 3:10 పేతురు రాసిన పత్రికలు అంటాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కాపాడుకొనవలెను అన్నాడు. చెడ్డదంటే అర్థమైంది ఏంటంటే? చెడ్డదంటే మనం అనుకుంటే ఎప్పుడు బూతులు అనుకుంటాం. బూతులు మాత్రమే చెడ్డవి కావు. కొన్నిసార్లు లేని వార్తలు ఒక వ్యక్తి మీద పుట్టించడం కూడా చెడ్డదే. లేనిపోయిన నిందలు వేయడం కూడా చెడ్డదే. సేవకుల గురించి నీచంగా మాట్లాడడం కూడా చెడ్డ చర్య అని దేవుడు గమనిస్తూ ఉంటాడు. అన్నీ పలానా సోదరుడు, పలానా సోదరి, పలానా సేవకుని గురించి ఈ రీతిగా నీచంగా మాట్లాడుతుంది. ఆ సేవకుడు వినకపోవచ్చు నువ్వు అన్నమాట, ఆ సేవకురాలు వినకపోవచ్చు, ఆ యొక్క విశ్వాసం వినకపోవచ్చు. మనం ఎవరి గురించి చెడ్డగా మాట్లాడుతున్నామో ఆ మాట దేవుడు వింటున్నాడు. నువ్వు జీవం ప్రేమించిన వ్యక్తివైతే చెడ్డదానిని పలకకూడదు. ఇదొక ఆజ్ఞ. కొత్త నిబంధనలు మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. అందుకే ఆ యాకోబు రాసిన పత్రిక అంతా ఎందుకొరకు రాసిండండి? ఎవడైనా నోటికి కళ్ళెము వేసుకున్న ఎడల వాడు భక్తి గలవాడనని చెప్పుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే అన్నాడు. ఎంత డేంజర్ స్టేట్మెంట్ అది! ఏంటంటే ఏళ్ల తరబడి భక్తి చేస్తూ ఉన్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, దేవునికి కానుకలు ఇస్తూ ఉన్నారు, కానీ నోటికి హద్దు లేదు, నోటికి సాధన లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, బాబు నీ భక్తి వ్యర్థము, వ్యర్థం. ఏంటండి? దయచేసి 26వ వచనం, మొదటి అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక భక్తి గలవాడనని చెప్పుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే, వ్యర్థమే. ఏంటండి? మొత్తం ఈ యొక్క అధ్యాయాలంతా కూడా నోటి గురించి మాట్లాడతాడు, నాలుక గురించి మాట్లాడతాడు. ఎందుకు అంత అధ్యాయాలు రాయాల్సిన అవసరమే వచ్చింది దేవునికి పరిశుద్ధాత్మ ద్వారా? 2000 ఏండ్ల కాల పరీక్ష నిలవాలి మళ్ళీ గ్రంథం. 2000 ఏండ్లుగా ఈ గ్రంథము చదువుకోవాలి అనేకులు. ఈ గ్రంథము ద్వారా ఉపదేశం పొందాలి 2000 ఏండ్లుగా, హెచ్చరికలు పొందాలి. అంత అవసరమా ఈ సబ్జెక్టు? ఏంటండి అంత అవసరమా? ఏదో శిలువ యజ్ఞం గురించి రాసిండంటే అవసరం అందరికీ. యేసు ప్రభు జీవిత మరి చర్యలు అన్న రాసిండ్రంటే అవసరము. మత్తయి, మార్కు, లూకా, యోహానులు అవసరము. కానీ యాకోబు రాసిన పత్రిక మనకు అవసరమా? ఏ సందేశం ఇస్తుంది యాకోబు రాసిన పత్రిక అంటే? కేవలము నోరును కాపాడుకోమని చెప్తుంది, కేవలము నాలుకను కాపాడుకోమని చెప్తా ఉంది. ఏంటండి? అందుకే పౌలు భక్తుడు అనేక సందర్భాలలో ఏమంటాడు తెలుసా? మేము ఎలాగున్నామయ్యా మీ ఎదుట అంటే, గారావించు తల్లి వలె మేము మీ యొద్ద ఉంచిమి, మీరు జ్ఞాపకము చేసుకోనండి అంటాడు. దయచేసి కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒక మాట ఇక్కడ చూద్దాం. కొలసీలు ఒక మాట చూసినట్టు చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నాడు? ప్రతి మనుషునికి ఎలాగూ
అది మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరమైనదిగా కృపాసహితముగా ఉండనీయుడి అన్నాడు. ఎట్లా ఉండాలంటే మన సంభాషణ ఉప్పు వేసినట్టు. ఉప్పు వేసిన కూర ఎంత రుచిగా ఉంటుందో, ఎవరైనా మనం మాట్లాడితే వినబుద్ధి కావాలి. ఫలానా వ్యక్తి చాలా మంచిగా మాట్లాడతాడండి, చాలా పొలైట్గా మాట్లాడతాడు, చాలా చాలా నవ్వుతూ మాట్లాడతాడు, చాలా మర్యాదిస్తూ మాట్లాడతాడు. ఏంటండి కొంతమంది మాట్లాడుతుంటే కుక్కర్చినట్టు ఉంటుంది. ఏం అడిగినా కోపంగా రియాక్షన్ ఇవ్వడము, రిప్లేస్ ఇవ్వడము, ఏదో ద్వేషం, అట్లా అది మంచి పద్ధతిగా. క్రైస్తవుడు అంటే సమాధానమును హృదయం నిండా పొందుకున్నవాడు. కానీ మాటల్లో చిరునవ్వు ఉండాలి, సంతోషం ఉండాలి, సంభాషణ చాలా స్మూత్గా ఉండాలి, చాలా సంతోషకరంగా ఉండాలి. ఏంటండి తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలు అంటున్నాడు చూడండి, దయచేసి 7వ వచనంలో, అయితే తండ్రిమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. ఎట్లున్నారంట, ఒక సాధువు ఎంత దయాలుత్వం కలిగి ఉంటాడు, ఎంత సాత్వికం కలిగి ఉంటాడు, ఆ రీతిగా మేమున్నాము. మా సంభాషణ ఆ రీతిగా ఉన్నది. మేము మాటల ద్వారా ఎవరికి నొప్పి కలిగించలేము. కొందరు మాటల ద్వారా నొప్పి కలిగిస్తారంట కదా. యోబు గ్రంథంలో చెప్తాడు ఆ మాట, 16వ అధ్యాయము, యోబు గ్రంథము 16వ అధ్యాయము, దయచేసి 2వ వచనం చూడండి, మొదటి నుంచి చదువుదాం. అందుకు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకము నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసేనా ఏంటండి, గాలి మాటలు. 5వ వచనంలో అంటున్నాడు, అయితే నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచుదును. ఏంటండి ఎట్లానంట, కృంగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తులకు యోబు వెళ్ళి బలపరుస్తున్నాడు నోటి మాటల చేత. కొంతమంది నోటి మాటలు ఎట్లుంటే, ఏదన్నా జరిగిందనుకో, ఒక పలానా వెహికల్ కొన్నావు ఏదో పోయి, ఫర్ ఎగ్జాంపుల్ రవి పాస్టర్ గారు వెళ్ళి పలానా గదెందుకు కొన్నావు వేస్ట్ అంట, డైరెక్ట్ వచ్చి అంటారు. ఆడ 1 రూపాయి సహకరించలేదు. నువ్వు పలానా బిజినెస్ గదేం బిజినెస్, వేస్ట్ బిజినెస్ అది. వాడు ఎంతో చీలతో వ్యాపారం చేద్దామని ముందుకు వస్తే కొందరు ఏం చేస్తారు, ఇది ఆదరణ మాటలా ఏంటంటే గాలి మాటలు. నేను పలానా ప్లేస్లో ఇన్వెస్ట్ చేశానండి, పలానా బిజినెస్ చేస్తున్నానండి, లేకపోతే పలానా దగ్గర ఇల్లు కడుతున్నానండి, పలానా ఉద్యోగం కొరకు ట్రై చేస్తే గదేం ఉద్యోగం వేస్ట్. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తాడు, గదేం ఉద్యోగం రా బాబు, వాచ్మెన్ డ్యూటీ అది. ఎక్కడ చచ్చిపోతే అక్కడ పోయి కావాలి ఉండాలి రాత్రంతా, ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడికి పోవాలి, గదేం డ్యూటీ. గ్రాడ్యుయేషన్ మంచి ఐఏఎస్ ఓటర్ అంటాడు. అంటే కొంతమంది మాటల ద్వారా కృంగదీసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యోబు అంటున్నాడు, నేను మాటల ద్వారా మిమ్మల్ని అనేక పర్యాయములు ఆదరించాను. ఇది ఎవరి మనసు అయ్యా అంటే యేసు ప్రభు యొక్క మనస్సు అంటాడు యెషయా ప్రవచన గ్రంథము, దయచేసి 50వ అధ్యాయములో. ఇది యేసుక్రీస్తు యొక్క మనస్సు మనస్సు మనస్సు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నాడు, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధిని పుట్టింపగా, ప్రభువా యెహోవా మీద నేను తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగి పోలేదు. ఎటువంటిదంట ఏంటంటే అలసిన వానికి మాటల చేత ఊరడించే జ్ఞానం. మాటల చేత ఉండాలి మన మాటలు. 2 అప్పుల బాధలు పడ్డానుకో, అప్పులో ఏం చేసినావో, ఎంపీ ఖర్చు పెట్టినావో, ఎంత ఎంజాయ్ చేసినావో, ఒకటేనా అప్పు అవుతుందా నీకు మనీ మేనేజ్మెంట్ లేదని వాళ్ళు కృంగదీస్తే మాట్లాడు. ఏదో ఒక సైతాన్ దాడి జరిగి ఉంటుంది బాబు, ధైర్యం తెచ్చుకో, దేవుడు మరలా నీకు విడుదల ఇస్తాడు అనే ఆదరణకరమైన మాటలు చెప్పాలి. మీ సంభాషణ అంటున్నాడు, మీ సంభాషణ. వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ డు వీ హ్యావ్ టుడే ఇన్ ద సొసైటీ. సమాజంలోకి మనం వెళ్ళినప్పుడు మన మాట తీరు ఏ రీతిగా ఉందనేది సమాజం చూస్తారు. మన మాటలలో అవతల వ్యక్తికి మనము మర్యాదపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నామా, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే కామంతో కూడుకున్న మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే ద్వేషంతో కూడుకున్న మాటలు మాట్లాడుతున్నామా, ఈర్ష్యతో కూడుకున్న మాటలు మాట్లాడుతున్నామా,
కృంగదీసే మాటలు మాట్లాడుతున్నామా? ఆదరించే మాటలు మాట్లాడుతున్నామా? మీ సంభాషణ అంటున్నాడు. ఏంటండి మన మూలకంలో ఏమన్నాడు? సంభాషణ గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏంటండి 4వ అధ్యాయము 29వ వచనంలో వినువారికి మేలు కలుగున్నట్లు అవసరమును బట్టి, మళ్ళా ఓడ కూడా మాట్లాడొద్దు. బైబిల్ ఒక సందేశం ఇస్తుంది, మౌని జ్ఞాని అంటుంది. మౌనంగా ఉన్నాడు జ్ఞానవంతుడు. ఎక్కువ మాట్లాడేటటువంటి వాళ్ళు చాలా దేవుని లెక్క చెప్పుకోవాలి. ఎందుకంటే మన పలికే ప్రతి మాట దేవుడు రాసుకుంటాడు కదా. అవసరమైతే తప్ప మనం మాట్లాడడానికి నోరు తెరవద్దు. వినువారికి మేలు కలుగున్నట్లు అవసరమును బట్టి. ఏంటండి కొంతమంది ఎవరికన్నా మొన్న కరోనా వచ్చిన సమయంలో ఎవరింట్లో కరోనా వచ్చినా అప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేద్దాం. బ్రదర్, దేవుడిని స్వస్థపరుస్తాడు, దేవుడు బాగా చేస్తాడు, దేవుడు ఆ తెగులు తొలగిస్తాడని ధైర్యం చెప్పాలి. మా ఆయన కరోనా వచ్చిందంటే, అమ్మ మొన్న కూడా మా ఇంటి పక్క ఆయనకు వచ్చింది, 2 రోజులు చచ్చిపోయింది అంటే మీకు ఎట్లుంటుంది? ఇది ఆదరణ మాటనా? మరింత అనుమానాన్ని పుట్టించే మాటనా? మా ఇంటి పక్క కూడా ఒక ఆయనకు వచ్చింది, 2 రోజులు చచ్చిపోయింది అంటే ఇప్పుడు నీ భర్త కూడా 2 రోజులు చచ్చిపోతాను అర్థమా? అంటే అవతల వ్యక్తికి క్షేమాభివృద్ధికరమైన మాటనా కాదని చూడరు. మొన్న మేము మాట్లాడుతూ ఒక సంబంధం గురించి మాట్లాడితే ఒక ఆయన మధ్యలో వచ్చిండు. ఆయనకు అసలు మేము పిలవలేము, పలకరించలేము. మాట్లాడి వచ్చి నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయంట అంటే 31 years అన్నాడు. 30 సంవత్సరాలు దాటితే నీకు పెళ్లి కాదుగా అంటున్నాడు. ఏం చేయాలి? పెళ్లి కొరకు చేయని ప్రయత్నం అంటూ లేదు. 30 సంవత్సరాలు దాటితే నీకు పెళ్లి కాదు అయిపోయా అంటుండు. ఆడవాడు అరే నీకు ఎవడు అడిగిండు? నీకు ఎవడు చెప్పినాడు జాతకం? వాడేదో పంచాంగం చెప్పినట్టు, మర్మాలు చెప్పినట్టు. కొంతమంది ప్రతి ఒక్కరు కుంగ్రదేశం మాటలు. ఆ అమ్మాయి ముందే పెళ్లి కాకుండా బాధపడుతూ ఉంటుంది, అమ్మాయికి సంబంధాలు రాకుండా బాధపడుతూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి మరింత కృంగదీసే మాటలు. మీ బిడ్డకు పెళ్లి చేయవా, వయసు అయిపోతున్నది, మీ కొడుకుకి పెళ్లి చేయవా, వయసు అయిపోతున్నది, నువ్వు చేయి మరొచ్చి తీసుకురాకు సంబంధం, తెస్తారా వాడు? ఏదో సూటిపోటి మాటలు అనాలి. దేవుని బిడ్డలారా, మన మాట అనేటటువంటిది చాలా కీలకము భక్తి జీవితంలో. అనుకూల వచనమే మీరు పలుకుడి కానీ అన్నాడు. సైతాన్ వచ్చి అనుకూల వచనం పలకకుండా వాడు ఏం చేస్తాడంటే ప్రతికూల వచనాలు పలుకుతాడు. సైతాన్ యొక్క బుద్ధి అది. ఈ పండు దేవుడు మీకు తినకూడదనేనా? ఇది అనుకూల వచనమా? ప్రతికూల వచనమే. వానికెందుకు? మా దేవుడు మాకేమని చెప్తాడు రా బాయ్, తినమంటాడు, తినొద్దు అంటాడు. నీకెందుకు? ఆ సంబంధం లేని విషయం కదా వానికి. వాడు వచ్చి ఇది నిజమా, ఈ పండు తింటే మీరు చచ్చిపోతారా, అనుమానాలు పుట్టిస్తూ మెల్లమెల్లగా వారిని కృంగదీసేసినాడు. సైతాన్ యొక్క బుద్ధి చాలా దారుణం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మన సంభాషణలు చాలా ప్రాముఖ్యం. ఈరోజు రాజస్థాన్ వాళ్ళు కానీ, బీహార్ వాళ్ళు కానీ, గుజరాత్ మార్వాడీస్ కానీ, ఆ 3 రాష్ట్రాల మనుషులు ఈరోజు దేశమంతున్నారు. ఆ 3 రాష్ట్రాల మనుషులు దేశమంతున్నారు. మన తెలంగాణ వాళ్ళు దేశమంతా లేరు, ఆంధ్ర వాళ్ళు దేశమంతా లేరు. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ శాతం తెలంగాణలో ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా వేరే ప్రాంతానికి వెళ్తే బతకలేరు, ఎందుకంటే వాడు తెలుగు తప్ప ఇంకో లాంగ్వేజ్ రాదు. కానీ ఒక మాడవరి వాడు ఎక్కడ ఏ మూలకు పోయినా బతుకుతాడు. ఏ మారుమూల ప్రాంతానికి పోయి రోజు వాళ్ళ స్వీట్ హౌస్లు ఉన్నాయి. ఏ మారుమూల ప్రాంతానికి ఒక పానీపూరి బండి పెట్టుకుంటాడు, ఒక హార్డ్వేర్ షాప్ పెడతాడు, ఏదో ఒకటి పెడతాడు. వారికి అడిగినాను చాలాసార్లు, అరే ఎట్లా రాబాయి మీరు ఎట్లా వెళ్ళి ఎక్కడ పోయి ఎట్లా మీరు బిజినెస్లో క్లిక్ అవుతారు? అరే క్యానో సబ్సే అచ్చా బాత్ కడతాయి, ఖాళీ దిల్ సే బాత్ కడితే, దిల్ సే మొహబ్బత్ సే బాత్ కడితే చలాలి. ఎవరితో వాడు గొడవ పెట్టుకోడు, అందరితో మంచిగా నవ్వుతూ మాట్లాడతాడు, వచ్చిరాని తెలుగు మాట్లాడతాడు, మర్యాదిస్తూ మాట్లాడతాడు. కొన్నిసార్లు అరే 10 రూపాయలు కమ్మాయిరా అంటే బాద్ మీద ఏమన్నాడు, వాడు అక్కడ రిలేషన్ పెంచుకుంటాడు. ఏంటంటే ఎక్కడ పోయినా ఏ ప్రాంతంలో వానికి వాడి ఆ లాంగ్వేజ్ రాకపోయిన వానికి, వాడు ఆంధ్ర పోని, తమిళనాడు పోని, ఇంకెక్కడైనా పోని, వానికి ఆ భాష రాదు, హిందీ కూడా సరిగా రాదు. అయినా అక్కడ ప్రజల్లో వాడు కలిసిపోతాడు, వాటిలో మింగిల్డ్ అయిపోతాడు అక్కడ వాడు. ఎందుకు ఏంటంటే మాట తీరు. అక్కడ పోయి పెద్ద పెద్ద లక్షల వ్యాపారాలు చేస్తారు, కోట్లు సంపాదిస్తారు, కేవలం మాట తీరు వల్ల. మన దగ్గర ఎంత పెట్టుబడి పెట్టినా మాట తీరు సరిగా లేకపోతే వ్యాపారాలు ఏంటండి, అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో శని ఉండదు అన్నట్టు. మనం ఎక్కడ పోయినా లక్షలు పెట్టుబడి పెడతారు, గరం మాటలు మాట్లాడతారు. చాలా పోరాబెంట వాడు మళ్ళీ ఒకసారి వస్తా, వాడు మనకు 10 రూపాయలు ఇస్తున్నాడు షాప్కి వచ్చి,
వాడిని ఎంత గౌరవించాలి మనం? సంభాషణల్ని బట్టి ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ఫుల్లీ మనము చూస్తాం. దట్స్ వై వీ నీడ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ కమ్యూనికేషన్స్. కాబట్టి దేవుని బిడ్డలారా అడుగుదాం, ప్రభువా మా సంభాషణ ఉపవేసినట్లుండ, మా మాటల్ని బట్టి ఎవరు బాధపడద్దు. మా మాటని బట్టి ఎవరైనా బాధపడితే దానికి మేమే రెస్పాన్సిబిలిటీ. మా బిహేవియర్ని బట్టి ఎవరు బాధపడద్దు. అందరినీ మేము నీ ప్రేమను, నీ యొక్క తత్వాన్ని చూపించాలి. క్రీస్తు యొక్క మూర్తిమత్వాన్ని మనం లోకానికి చూపించడానికి ఉన్నాం. కాబట్టి హెచ్చరికలు బైబిల్లో చాలాసార్లు చెప్తాడు నాలుక గురించి. మనందరికీ తెలుసు 39వ కీర్తనలో ఏమంటాడు దావీదు? నా నాలుకతో నేను నిబంధన చేసుకున్నాను. ఏం నిబంధన? ఏంటండి? అదే కదా 39వ కీర్తన అన్న చూడండి ఒకసారి. అక్కడ ఏమంటాడు? నా నాలుకతో పాపము చేయకుండానట్లు. అది నాలుగు తీసి పాపం ఏముందండి? మనకు చాలాసార్లు పాపం అంటే నరహత్యనో, దొంగతనమో, వ్యభిచారమో ఇవి గుర్తుకొస్తాయి. కానీ దావీదు అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నేను జాగ్రత్త పడుచు ఉన్నాను. కాబట్టి మానవుని శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న అవయవమైన బహుగా ఆధారపడును అంటాడు. మరొకసారి ప్రభుని అడుగుదాం. నా నాలుకను యెషయా అగ్ని చేత ఏరితే అయితే నాలుకను నువ్వు కాల్చినావు, ఈరోజు పరిశుద్ధాత్మ అగ్ని చేత నా నాలుకను కాల్చయ్యా. నా మాట సచిన శవాన్ని లేపే శక్తిగల మాటగా ఉండాలి, చంపే మాటగా ఉండదు. చాలామంది మనం గమనిస్తే భర్తలు అన్న మాటను బట్టి భార్యలు ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు. భార్యలు అన్న మాటను బట్టి భర్తలు ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు. ఇరుగు పొరుగు వారిచ్చినటువంటి మాటల్ని బట్టి నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను. చాలా చాలా అద్భుతంగా జీవిస్తున్నట్టు ఒక దాంపత్య జీవితం. ఇద్దరు చాలా చిలుక గోరింగలాగా అంటారు కదా, అంత హ్యాపీగా బ్రతుకుతున్న సమయంలో పక్కింటి ఆవిడ ఒకరోజు వచ్చి, మీ ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయండి, నీకు ఈ విషయం తెలుసా? నువ్వు పెళ్లి చేసుకున్నావు, పెళ్లి కన్నా ముందు ఆయనకు సంబంధాలు ఉన్నాయని చెప్పి. ఈమె చాలా నమ్మకంగా నమ్మింది భర్తను, చాలా మంచోడు అనుకున్నది. ఈయన తెలివి తక్కువది, పెళ్లి కన్నా ముందు ఏదైనా జరిగి ఉండొచ్చండి, నాకు సంబంధం లేదు, నా పెళ్లి తర్వాత అయితే బాగున్నాడు కదా అనుకోవచ్చు కదా. ఆమె చెప్పిన మాట నమ్మి తాను తన ఇద్దరు పిల్లలు విషయం దాకా చచ్చిపోయారు. ఒకే ఒక్క మాట. దానికి ఎందుకు? ఇప్పుడు ఆడభర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమెకేమైంది? ఆమెకేం ప్రాబ్లం లేదు కదా, ఆమెతో పెట్టుకున్నాడు కదా అక్రమ సంబంధం. ఆమె మాటలు విని ఈ స్త్రీ తాను తన ఇద్దరు పిల్లలు మరణానికి కారణమైంది. అంటే మాట తీరు మనుషుల్ని చంపుతుంది, మాట మనిషిని బ్రతికిస్తుంది. ఎంతోమంది ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా దేవుని మాటలు విని బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు చచ్చిపోదాం అనుకుంటున్న బ్రదర్ అని డిసైడ్ అయిపోయిన వాళ్ళు ఒక్కటి దేవుని మాట విని యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో చివరిసారి చూద్దామని చూసినప్పుడు ఆ మాటల ద్వారా బ్రతికి సమాజానికి ఉపయోగపడ్డ వాళ్ళు ఎందరో. ఒకసారి భక్సింగ్ గారు ట్రైన్ల ప్రయాణమే వెళ్తుంటే సాధు సుందర్ సింగ్ గారు వెళ్తున్న సమయంలో ఒక ఆయన వచ్చి క్రిస్టియానిటీ అంటే నచ్చినటువంటి వ్యక్తి భక్సింగ్ గారి చేతిలో ఉన్నటువంటి కొత్త నిబంధన బైబిల్ తీసుకొని చింపి కిటికీలో నుంచి బయటకు పడేసాడంట. సువార్త చెప్తుంటే ట్రైన్లో చింపి పాడేస్తే సాధు సుందర్ సింగ్ గారు ఏమనలే, పర్వాలేదు మిత్రమా, దేవుడు నీ హృదయాన్ని మారుస్తాడని చెప్పి సైలెంట్గా పోయి చైర్ మీద కూర్చున్నాడు. ఆ చింపి పడేసినటువంటి ముక్కలు అటు గాలికి బయట పోయి ఆ ట్రైన్ పట్టణం మీద పడ్డాయి. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. మరి కొద్దిసేపటికి ఇంకో ట్రైన్ వచ్చే టైం ముందు ఒకడు బాగా భయంకరమైన డిప్రెషన్లో ఉండి ఆ పట్టణం మీద తలకాయ పెట్టిపోయి పండుకున్నాడు చచ్చిపోదామని. అప్పుడు గాలికి ఈ చింపి పడేసినటువంటి బైబిల్ మొక్క ఒకటి వెళ్ళి వాని ముఖం మీద పడ్డది. తీసి చదివితే యేసుక్రీస్తు యొక్క మాటలు, ఆదరించేవాడుగా, ఓదార్చేవాడుగా, నేను బాగు చేసేవాడుగా దేవుడు ఉన్నాడనేటువంటి మాటలు ఆయన చదివి ఒక పేపర్ చిన్న ముక్క దిగ్గున ఆ యొక్క రైలు పట్టణం మీద నుంచి లేచి గొప్ప సేవకుడు అయినాడు ఆయన. దేవుని కొరకు సాక్షి. ఎంత అంటే కొన్ని మాటలు బ్రతికిస్తాయి, యేసయ్య మాటలు బ్రతికించం దేవుని బిడ్డ. అందుకే ఈరోజు మన మాటలు బ్రతికించే మాటలుగా ఉండాలి తప్పితే ఇతరులకు బాధ పెట్టే మాటలుగా. అందుకే అంటున్నాడు, మీ మాట తీరు గురించి అధ్యాయాలు రాయాల్సి వచ్చింది బైబిల్లో. పాత నిబంధనలు రాశాడు, కొత్త నిబంధనలు రాశాడు, పౌలు ప్రతి పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. కనుక
ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఒక నూతన తీర్మానం తీసుకుందాం. మనం అన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటుండొచ్చు. మన కళ్ళను మనం సాధన ద్వారా పవిత్రంగా మార్చుకొని ఉండవచ్చు, తలంపుల్ని పవిత్రంగా మార్చుకునవచ్చు. మన యొక్క పెదవులు, మన నాలుక, మన మాట తీరు ఇతరుల పట్ల ఏ రీతిగా ఉన్నది అనేది అక్కడ మనం ఫెయిల్ అయిపోతే నీ భక్తి అంతా గుండుస్తున్నా అన్నాడు. ఒక నాలుకను కాపాడుకోకపోతే, ఒక పెదాలను కాపాడుకోకపోతే నీ భక్తి వ్యర్థమే. ఈరోజు దేవుని బిడ్డలారా, మన భక్తి వ్యర్థము కాకూడదంటే వి షుడ్ కంట్రోల్ అవర్ లిప్స్ అండ్ టంగ్. షుడ్ వి ప్రే. అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయను గాక. స్తోత్రములు తండ్రి, విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేయండి దైవమా. సత్యవేద గ్రంథములో అనేక అధ్యాయాలు కేవలము మాట తీరు గురించి, నాలుకను గురించి, సంభాషణల గురించి మీరు మాట్లాడుతూ వచ్చినారు. యెజబేలు అనేక సంభాషణల చేత అనేకుల్ని పాడు చేసింది. సాతాను ఏదైనా తోటలో ఆదామవ్వలకు మాట తీరు ద్వారానే పాపంలో పడేస్తున్నాడు. ఎవరి మాటలు పడితే వారి మాటలు మేము వినకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు. ఎవరితో పడితే వారితో మేము మాట్లాడకూడదు. మాట్లాడిన క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే ఉచ్చరింపాలి, కానీ వ్యర్థ సంభాషణలు మాకు దూరం అవును గాక. పనికి మాలిన ముసలమ్మ ముచ్చట్లు దూరం అవును గాక. దైవమా, మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని కాపాడండి. విత్తబడిన వాక్యాన్ని మీరే ఫలింపజేసి అనేకులు ఆన్లైన్ ద్వారా కూడా వీక్షించినారు. వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తమే జయ. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి వానికి తిరిగిల కనంత కోటి నాశనము కలుగును. ఆమేన్.